హాయ్ అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరూ కూడా నమస్తే అండి. డిస్క్లైమర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం అనమాట. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం. మీ యొక్క ఆర్థిక సలహాదారుని కానీ లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేయవలసిన కూర్చున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, అంతేగాని ఇది బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదనమాట. ట్రేడింగ్లో నేను ట్రేడ్ చేసేసి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలని, అది కూడా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే, మీరు ఆ ట్రేడ్ యొక్క ఎక్స్పీరియన్స్ని మీకు తెలిస్తే రేపొద్దున మీకు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు ఉపయోగపడవచ్చు ఈ యొక్క ట్రేడ్ యొక్క వాల్యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను అనమాట. ఈరోజు యాక్చువల్లీ లైవ్ చేద్దాం ఈ ఛానల్లో, ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు ఏంటంటే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. అందువల్ల నేను ఏమనుకుంటున్నాను అంటే, ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత సో వీ కెన్ డూ ద ట్రేడింగ్ అని అనుకున్నాను అనమాట. అండ్ అంతేకాదు, మోస్ట్ రీసెంట్గా నేను నా యొక్క జూన్ మంత్ పిఎన్ఎల్ ఎంటైర్ రిపోర్ట్ నేను పెట్టాను అనమాట. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, సో దాన్ని క్లిక్ చేయొచ్చు. సో ఈరోజు చూసుకుంటే నేను కేవలం 2 ట్రేడ్ చేశాను అనమాట. 2 ట్రేడ్స్ కూడా నేను నిఫ్టీలో చేయడం జరిగింది. సో టోటల్ 673 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట డే క్లోజ్కి. ఆన్లైన్ ఉంది కదా, ఓకే. సో డే క్లోజ్ 673 రూపీస్తో క్లోజ్ చేశాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు నాకు లైవ్ స్ట్రీమ్ చూశానండి. ఆ లైవ్లో అతను అంటే తెలుగు పర్సన్ ఒక అతను కాల్స్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ తీసుకోండి, బై చేయండి, గ్యారంటీ మీకు ప్రాఫిట్స్ వస్తుంది. నాకు అనిపిస్తుంది, బ్రో అదేంటి ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు రా బాబో, ఇది ఎస్ఎల్ కొట్టేస్తుంది. నాకు అనిపించింది ఏమో చెప్దాం, లైవ్ చాట్లో చెప్దాము అని అనిపించింది. కానీ ఎందుకు చెప్దాం అనిపించింది. కానీ సరే ఎందుకంటే అలా చూస్తూ ఉండిపోయాను. అసలు ఈరోజు అతను 5 ట్రేడ్లు చెప్పాడు. ఈ డే అంతా ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నాను. అతని లైవ్ స్ట్రీమ్లో కూర్చుండిపోయాను నేను. డేలో 5 ట్రేడ్స్ చెప్పాడు. అందులో 4 లాస్ అయింది, 1 ప్రాఫిట్ కొట్టింది. కానీ లాస్ పర్సంటేజ్ ఇచ్చిన రెవెన్యూ ఆ తాలూకు ఎఫెక్ట్, ఇప్పుడు 1 ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది. 5:1 రేషియో అనమాట. మనం ఏంటంటే ట్రేడ్ ఎలా పడితే అలాగే ఇచ్చేసి, సరే ఎందుకు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ట్రేడింగ్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. సక్సెస్ఫుల్గా డే క్లోజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుంది, సరే ఇలా వెళ్తుందా తీసేసుకోండి. అవి తొక్క షేర్లు తొక్క ట్రేడ్స్ చెప్తే ఏదో ఒకటి కొట్టినట్టు నాకు అలా అనిపించింది అతని ఛానల్ చూస్తే. నేను ఛానల్ పేరు చెప్పొచ్చు కానీ బట్ ఎందుకో మళ్ళీ అతనే డీఫేమ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే 150+ వాచింగ్ ఎంతో వస్తుంది అతనికి. ఓకేనా, మళ్ళీ మనం వచ్చి ఏదో పెద్ద తోపుతురం అన్నట్టు. మనం పెద్ద క్రియేటర్ కాదు. నా వ్యూవర్స్ నన్ను ఇక్కడ నుంచో పెట్టారు. ఓకేనా, సో నేను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. సో నేను పెద్ద తోపుతురం అన్నట్టు మళ్ళీ నేను వాళ్ళకి ప్రవచనాలు చెప్పడం కాదు. కానీ సో అదనమాట. సో దట్స్ ఇట్. కానీ గైస్ జాగ్రత్తగా ఉండండి. ట్రేడింగ్ విషయంలో ఎస్పెషల్లీ కొంచెం కేర్ తీసుకుని ట్రేడ్ చేసేటప్పుడు ఆలోచించండి. ఫస్ట్ ఆలోచన. ఇంకొకటి ఏంటంటే, ట్రేడ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్, ఓకేనా, మీ మెంటల్ స్టెబిలిటీ. ఓకే, మైండ్ ఏంటంటే కంట్రోల్గా ఉండాలి. ఓకే, అంటే పడుతుంది కాదంటే లేదు, ఓకే ఎస్ఎల్ దగ్గరికి వస్తుంది, ఎస్ఎల్ని కంపల్సరీ మెయింటైన్ చేయండి అని కాదన్ను. బట్ కానీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా మీరు ఫస్ట్ లెర్న్ చేయాలి. ఓకేనా, అసలు సప్లై డిమాండ్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది అసలు ఆ ట్రేడర్ సరిగా ఆలోచించలేదు. ఎక్కడ సప్లై ఉంది, ఎక్కడ డిమాండ్ ఉంది, అసలు అవి ఏం చేయకుండా జస్ట్ ఒక ఎఫ్ఈజీ సెటప్ని చూసుకుని జస్ట్ ఇచ్చేస్తూ ఉంటుంటే, అది ఎఫ్ఈజీ సెటప్ ఓకే కాదంటలేదు, కానీ ప్రతిసారి హిట్ అవుతుంది కదా. ప్రతిదీ ఎఫ్ఈజీని ఎందుకు నేను చెప్పడం వేస్ట్. కానీ బట్ ఒకటి అనమాట, చాలా జాగ్రత్తగా ఉండండి. క్యాండిల్ స్టిచ్ ప్యాటర్న్స్ కూడా ఆలోచించుకుని అది కూడా కన్సిడర్ చేసుకొని నేర్చుకోండి. క్యాండిల్ స్టిచ్ ప్యాటర్న్స్ ఏంటి, క్యాండిల్ స్టిచ్ ప్యాటర్న్స్ ఏం చెప్తున్నాయి ఏంటి, వాటి గురించి కూడా నేర్చుకోండి. ఓకేనా, అండ్ ట్రేడింగ్ అంటే ఏదో జస్ట్ స్పెక్యులేషన్ కాదు, జస్ట్ గ్యాంబ్లింగ్ కాదు. సో దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా చూసారు కదా, నాది పిఎన్ఎల్ జూన్ మంత్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోద్ది అలా జర్నీ. నేను జస్ట్ 10K తోటే నేను 23% ప్రాఫిట్ కొట్టానంటే, సో ఇఫ్ ఐ ఇంక్రీజ్ ఇట్, సో ఈ మంత్ నేను ఎలాగైనా సరే దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ సీ, 2 డేస్లో నేను 111% కొట్టాము. సో లెట్స్ క్రాస్ దిస్ రికార్డ్. యా,
ఉంటాను గైస్, బాయ్.